హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్. ఈరోజు మరికొన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని తెలుగు నుండి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. దేనికి పనికిరాడు, మెల్లమెల్లగా నీకే అలవాటు అవుతుంది. మరికొన్ని సెంటెన్సెస్ని చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను నీకోసం బయట వెయిట్ చేస్తుంటాను. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. మనం ఎవరితో అయినా ఇలా అంటుంటాం కదా, నేను నీ కోసం బయట వెయిట్ చేస్తుంటాను అని. అప్పుడు ఇలా చెప్పండి, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. కరెంట్ ఎప్పుడు పోయింది అని ఎవరినైనా క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా. ఇంటికి పోగానే కరెంట్ లేకపోతే కరెంట్ ఎప్పుడు పోయింది అని అడుగుతూ ఉంటాం. వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్, వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్ అని ఈ విధంగా క్వశ్చన్ చేయండి. ఇంకా వేగంగా నడువు, వాక్ ఫాస్టర్. వాక్ ఫాస్టర్, ఇంకా వేగంగా నడువు. ఎవరికైనా చెప్పేటప్పుడు ఇలా చెప్పండి, వాక్ ఫాస్టర్ అని చెప్పి. నెక్స్ట్ వన్, మనం ఎవరినైనా తిట్టేటప్పుడు ఇలా అంటుంటాం కదా, వాడు దేనికి పనికిరాడు అని చెప్పి. అప్పుడు ఇంగ్లీష్లో గుడ్ ఫర్ నథింగ్, గుడ్ ఫర్ నథింగ్ అంటే దేనికి పనికిరాడు, గుడ్ ఫర్ నథింగ్. అతడి దగ్గర కావాల్సినంత డబ్బు ఉందా. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇలా అడుగుతుంటాం కదా, అతడి దగ్గర కావాల్సినంత డబ్బు ఉందా అని. డస్ హీ హ్యావ్ ఎనఫ్ మనీ, కావాల్సినంత ఎనఫ్ అంటాం. డస్ హీ హ్యావ్ ఎనఫ్ మనీ అని ఈ విధంగా క్వశ్చన్ చేయండి. నేను నీకు చిల్లర ఇచ్చానా, ఏదైనా చేంజ్ కావాలి అని అంటే అడుగుతుంటాం కదా, నేను నీకు చిల్లర ఇచ్చానా అని. ఆ క్వశ్చన్ని మీరు ఇంగ్లీష్లో డిడ్ ఐ గివ్ యూ ద చేంజ్, డిడ్ ఐ గివ్ యూ ద చేంజ్ అని ఈ విధంగా క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ వన్, బయటకు వెళ్ళగక్కేశాడు. వెళ్ళగక్కేశాడు అని ఎప్పుడు అంటామంటే, ఏదైనా విషయం చెప్పాలనేది ఉంటే సడన్గా చెప్పినప్పుడు ఇలా చెప్తాం, బయటకి వెళ్ళగక్కేశాడు అని. దాన్ని ఇంగ్లీష్లో హీ బ్లర్టెడ్ ఇట్ అవుట్, హీ బ్లర్టెడ్ ఇట్ అవుట్. నెక్స్ట్ వన్, మా ఏరియాలో కరెంటు పోతూనే ఉంటుంది. ఫ్రీక్వెంట్గా అంటే ఇప్పుడు పదే పదే కరెంటు పోతే ఇలా చెప్తూ ఉంటాం కదా, వీ హ్యావ్ ఫ్రీక్వెంట్ పవర్ కట్స్ ఇన్ అవర్ ఏరియా, వీ హ్యావ్ ఫ్రీక్వెంట్ పవర్ కట్స్ ఇన్ అవర్ ఏరియా. అప్పుడప్పుడు అంటే రేర్ అంటాం. అతడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, హీ టుక్ మీ టు ద హాస్పిటల్. ఎవరితోనైనా చెప్తుండేటప్పుడు ఇలా చెప్పండి, హీ టుక్ మీ టు ద హాస్పిటల్. ఆల్రెడీ తీసుకెళ్ళాడు కాబట్టి టుక్ అని యూజ్ చేయాలి, హీ టుక్ మీ టు ద హాస్పిటల్. నీ ఉద్దేశం ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్. ఎవరినైనా అంటుంటాం కదా, క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా, అసలు నీ ఉద్దేశం ఏంటి అని. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ లేదా వాట్ డు యూ మీన్, వాట్ డు యూ మీన్ అని కూడా చెప్పొచ్చు. నిన్ను ఇంకా ఏమీ అడగను. ఏదైనా కావాలి అన్నప్పుడు ఇది తప్ప నిన్ను ఇంకా ఏమీ అడగను అంటుంటాం కదా, అప్పుడు ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ మోర్, ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ మోర్ అని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి. దిమ్మ తిరిగేలా ఉంది. ఏదైనా అద్భుతంగా ఉన్నప్పుడు మనం ఇలా అంటుంటాం, దిమ్మ తిరిగేలా ఉంది అక్కడ ఇక్కడ అని చెప్పి. అప్పుడు ఇట్స్ మైండ్ బ్లోయింగ్, దిమ్మ తిరిగేలా అంటే మైండ్ బ్లోయింగ్, ఇట్స్ మైండ్ బ్లోయింగ్ అని విధంగా చెప్పండి. మెల్లిమెల్లిగా నీకే అలవాటు అవుతుంది. ఏదైనా కొత్తది చేస్తున్నప్పుడు మనం ఎవరినైనా అంటుంటాం కదా, మెల్లమెల్లగా నీకే అలవాటు అవుతుంది అని. స్లోలీ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. అలవాటు అవుతుంది అంటే గెట్ యూజ్డ్ టు అని యూజ్ చేస్తాం. స్లోలీ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. నెక్స్ట్ వన్, నువ్వు నీ పని చేయాలి. యూ హ్యావ్ టు డూ యువర్ జాబ్ ఆర్ వర్క్ అని కూడా అనొచ్చు. యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్ అని ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పండి. నాకు చెస్ ఆడాలని ఉంది. ఐ వాంట్ టు ప్లే చెస్, ఐ వాంట్ టు ప్లే చెస్ అంటే నాకు చెస్ ఆడాలని ఉంది అని చెప్పండి. నువ్వు అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు. నా ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా క్వశ్చన్ చేస్తాం కదా ఇలా, వెన్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ అమెరికా, వెన్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ అమెరికా అని ఈ విధంగా క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ వన్, నేను కావాలని చెయ్యలేదు. ఏదైనా పని మనం కావాలని చేయకపోతే ఇలా అంటుంటాం, నేను కావాలని చెయ్యలేదు, ఐ డిడెంట్ డూ ఇట్ వాంటెడ్లీ. కావాలని అంటే వాంటెడ్లీ, ఐ డిడెంట్ డూ ఇట్ వాంటెడ్లీ అని ఈ విధంగా చెప్పండి. నెక్స్ట్ వన్,
నువ్వు నీ పని పూర్తి చేసావా? హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ వర్క్? హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ వర్క్? పూర్తి చేసావా? ఫినిష్డ్. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ వర్క్ అని ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పండి. నెక్స్ట్ వన్, నువ్వు నిన్న రాత్రి బయటకు వెళ్ళావా? ఎవరినైనా క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా ఇలా. డిడ్ యూ గో అవుట్ లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి, లాస్ట్ నైట్. డిడ్ యూ గో అవుట్ లాస్ట్ నైట్ అని ఈ విధంగా క్వశ్చన్ చేయండి. మనకు కావాల్సినంత సమయం లేదు. ఎటైనా వెళ్ళేటప్పుడు ఇలా అంటుంటాం కదా, మనకు కావాల్సినంత సమయం లేదు అని. అప్పుడు వి డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం. కావాల్సినంత, ఎనఫ్. వి డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం. Thanks for watching. Do subscribe for more information. If you like the video, don't forget to like, share and subscribe.